ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే, దర్శకుడు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే ఒక పెద్ద కాన్వాస్, పెద్ద ఎమోషన్, పెద్ద కథ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే చాలా పెద్ద నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సినిమా యొక్క ప్రధాన కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. హీరో తన గ్రామం కోసం చేసే పోరాటం, తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే తపన, పట్టుదల, కష్టం అన్నీ ఆకట్టుకుంటాయి. ఒక చిన్న గ్రామానికి కనీస సౌకర్యాలు అంటే రవాణా సదుపాయం లేని ఆ గ్రామం పేరు దేశ స్థాయిలో వినిపించాలనే ఆలోచన చాలా గొప్పది. ఆ గ్రామం కోసం ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో ఏదో సాధించాలి అనే పాయింట్ నచ్చింది. క్రికెట్, రెజ్లింగ్, రకరకాల ప్రయత్నాల ద్వారా ఆయన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయటం అని కూడా చాలా బాగున్నాయి. సినిమా యొక్క బలమైన భాగం అదే. అయితే అదే సమయంలో నాకు నచ్చని అంశాలు ఏంటంటే, ముఖ్యంగా హీరోయిన్ పాత్ర. ఆ పాత్రను చాలా చీప్గా నెరేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే చాలా బలహీనంగా రాశారు. ఆమె మాట్లాడే భాష, ప్రవర్తన, చూపిన తీరు ఏది బాగోలేదు. ఎవరైనా పాతకాలంలో వచ్చిన జగదగ్గురుడు త్రిలోక సుందరి తరహా మ్యాజిక్ని, చిరంజీవి గారి శ్రీదేవి గారి మధ్య ఉన్న మ్యాజిక్ని రామ్ చరణ్ జాహ్నవి మధ్యన చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తే ఇవి నేను చాలా వల్గర్గా చౌకబారుతనంతో చూపించడం చాలా నిరుత్సాహపరిచింది. జాహ్నవి కపూర్ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా వస్తూ ఉంటారు. ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఎంతో అది మనకి టీవీలో చూసి బాగా కనపడుతూ ఉంటుంది. ఆవిడ్ని తెలుగు సినిమా తీసుకొచ్చి ఒక శ్రీదేవిని మళ్ళీ మనకి తెర మీద ఆవిష్కరించాల్సింది పోయి, మన తెలుగు డైరెక్టర్లు ఆ దేవరా సినిమా కానీ ఈ సినిమాలో కానీ ఇంత వల్గర్గా చూపించడం చాలా చాలా బాధాకరం. అయితే ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇంకా మళ్ళీ ఈ సినిమా గురించి వస్తే, ఈ టీవీలో విన్నప్పుడు ఉన్న పాటలు చిక్కిరి చిక్కిరి సాంగ్ కానీ ఇంకోటి రై రై రారా కానీ టీవీలో విన్నంతగా క్లిక్ అవ్వలేదు. పర్వాలేదు, ఎందుకంటే దాని వెనకాల ఉన్న నేపథ్యం అంత బాగోలేదు కాబట్టి ఆ పాటలు కూడా సెట్ అవ్వలేదు ఆ ముహూర్తంలో. అయితే ఫస్ట్ పాట బాగానే ఉంది, రైరా రైరా. రెండో పాట హీరోయిన్ మీద హీరో పాడే పాట బాగాలేదు. ఎందుకంటే అప్పటికే హీరోయిన్ మీద బలవంతంగా చీకట్లో ముద్దు పెట్టేసి సీక్రెట్గా దొంగతనంగా వచ్చి ఇలాంటి ఒక ఆలోచనతో ఉండే హీరో క్యారెక్టర్ మళ్ళీ ఏమైనా ప్రేమిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈమెను ముద్దు పెట్టుకుంటే చాలు, నా జీవితానికి ఇదేం వద్దని చెప్పేసి చీకట్లో రూమ్లో దూరి ఒక ముద్దు పెట్టి వచ్చేసి దొంగ బుద్ధి గల హీరో మరి మళ్ళీ ప్రేమ అనేసరికి అది అక్కడ క్లిక్ అవ్వలేదు. అందుకని ఆ పాట రెండో పాట పెద్ద క్లిక్ అవ్వలేదు. ఎనీ కేస్ ఇక్కడ ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో వీళ్ళు వాడిన డైలాగ్స్ అండ్ యాస. పుష్పలో తిరుపతి రాయలసీమ యాస, తర్వాత కొన్ని సినిమాల తెలంగాణ యాస, కొన్ని సినిమాల ఆంధ్ర యాస వస్తుంది. ఈ సినిమాకి వచ్చేసరికి విజయనగరం తాలూకా శ్రీకాకుళం యాస తీసుకున్నారు. మరి ఆ డైలాగ్స్ వీళ్ళు మరి కరెక్ట్గా చెప్పలేదు. అవి చాలా ఫాస్ట్గా ఉండి అవి అర్థం కాకుండా ఉన్నాయి. అలాగే శబ్ద కాలుష్యం అనిపించింది నాకైతే. దానివల్ల సినిమాలో డైలాగ్ పార్ట్ ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా కొంచెం క్లిక్ అవ్వలేదు, ఎమోషన్ తగలేదు, కామెడీ తగలేదు, అండ్ పంచులు లేవు, ఏమీ లేవు. అలాగనే మీకు పుష్పలో చూసిన పంచులు కానీ ఆ రిపీట్ కానీ ఇందులో కనపడదు మీకు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేయవచ్చు. ఈ సినిమాలో నాకు ఇంకోటి అనిపించిందంటే, ఈ సినిమా చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొందింది. కరాటే కిడ్ సినిమా ఉంది కదా, జాకీ చాన్ ఒక కిడ్కి కరాటే నేర్పించడానికి టైం తీసుకుంటాడు. తర్వాత ఫస్ట్ 4 రోజులు ఆయనకి ఏదో చొక్కా మడత పెట్టే పని ఏదో చెప్తాడు. ఆ తర్వాత ఆఖరికి కరాటలో దిగుతారు. ఈ సినిమాలో కూడా అలాగే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ మన బాస్కి కుస్తీ నేర్పడానికి కొంచెం టైం తీసుకొని మూటలు మోయించిన తర్వాత ఆయన మళ్ళా ఈయనకు అసలైన కుస్తీలో దిగుతాడు, అసలు పనులు దిగుతాడు. సో అది పరిస్థితి. మళ్ళా మొత్తానికి ఈ సినిమా మంచి సినిమా అనిపించుకుంటుంది. ఎందుకంటే దీని వెనకాల ఒక ఆశయం ఉంది కాబట్టి. కానీ బాగుందా అంటే చెప్పలేము. ఎందుకంటే నేను చెప్పిన ఈ కారణాల వల్ల ఎక్కడైతే మీకు డైలాగులు ఇట్లా శ్రీకాకుళం భాషలో అర్థం కాకుండా ఉన్నాయో, అలాగనే ఇవాళ ఎంతమందికి
ఇలాంటి గ్రామాలు ఉన్నాయి, గుర్తింపు లేని గ్రామాలు, రైళ్ళు ఆగట్లేదు. ఈ ప్రాబ్లంకి ఎంతమంది కనెక్ట్ అవుతారు, దాని గురించి హీరో చేస్తున్న క కృషికి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. మరి నన్ను క్షమించాలి, నాకైతే ఇది ఇవాళ కాంటెంపరరీ ప్రాబ్లం అనిపించలేదు. ఇది ఒక ఊరికి రైలు లేకపోవటం, దానికోసం ఇంత కష్టపడాల్సి రావటం అనేది కాంటెంపరరీ ప్రాబ్లం అనిపించలేదు నాకు. సో అదొకటి ఈ సినిమాకి ఛాలెంజ్.